ఈరోజు కథ పేరు ఏడుస్తున్న బొమ్మ. అర్ధరాత్రి రహస్యం. విజయనగరం జిల్లాలోని దట్టమైన అడవికి సమీపంలో నీలిమపల్లి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చివర ఒక పాత బంగ్లా ఉండేది. దాదాపు 100 సంవత్సరాలుగా ఆ ఇంటిలో ఎవరూ నివసించలేదు. గ్రామస్తులు ఆ ఇంటిని ఏడుస్తున్న బొమ్మ ఇల్లు అని పిలిచేవారు. ప్రతి రాత్రి సరిగ్గా 12 గంటలకు ఆ ఇంటి లోపల నుంచి ఒక చిన్న పాప ఏడుపు వినిపించేది. కొన్నిసార్లు కిటికీలో ఎర్రటి దుస్తులు వేసుకున్న ఒక బొమ్మ కనిపించేదని చాలామంది చెప్పుకునేవారు. ఆ గ్రామానికి ఒకరోజు రాహుల్ అనే యువ ఫోటోగ్రాఫర్ వచ్చాడు. అతనికి రహస్యమైన ప్రదేశాల ఫోటోలు తీయడం అంటే చాలా ఇష్టం. గ్రామ పెద్ద అతన్ని హెచ్చరించాడు. బాబూ, ఆ ఇంటికి వెళ్ళు, కానీ అర్ధరాత్రి తర్వాత బొమ్మ కనిపిస్తే దాన్ని తాకకు అని చెప్పాడు. రాహుల్ నవ్వి, ఒక బొమ్మ నన్నేం చేస్తుంది అన్నాడు. ఆ రాత్రి కెమెరా టార్చ్ తీసుకొని పాత బంగ్లాలోకి వెళ్ళాడు. ఇల్లంతా దుమ్ముతో నిండిపోయి ఉంది. గోడలపై పగుళ్ళు, పాత చిత్రాలు, విరిగిన కుర్చీలు కనిపించాయి. మధ్య గదిలో ఒక చెక్క కుర్చీ మీద ఎర్రటి గౌను వేసుకున్న ఒక చిన్న బొమ్మ కూర్చుని ఉంది. రాహుల్ దాని ఫోటో తీశాడు. గడియారం 12 కొట్టింది. టన్ 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 అని. ఆ శబ్దం ముగిసిన వెంటనే ఇంటి తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. చల్లని గాలి గదంతా వ్యాపించింది. రాహుల్ మళ్ళీ బొమ్మ వైపు చూశాడు. కొద్దిసేపటి క్రితం కుర్చీలో ఉన్న బొమ్మ ఇప్పుడు నేలపై నిలబడి ఉంది అని అతను ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా జరిగింది అని తనలో తానే అనుకున్నాడు. మళ్ళీ కెమెరా తీసి ఫోటో తీశాడు. కానీ కెమెరా స్క్రీన్లో బొమ్మ వెనక ఒక చిన్న పాప నిలబడి కనిపించింది. అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అప్పుడే మెల్లగా ఒక ఏడుపు వినిపించింది. ఇది నా బొమ్మ అని. రాహుల్ ధైర్యం చేసి ఆ శబ్దం వచ్చిన గది వైపు నడిచాడు. అక్కడ ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. పెట్టె తెరిచేసరికి అందులో పాత డైరీ కనిపించింది. డైరీలో ఇలా రాసి ఉంది: నా పేరు అనన్య. నా పుట్టినరోజున నాన్న ఈ బొమ్మను బహుమతిగా ఇచ్చారు. నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం. కానీ ఒక రాత్రి ఈ ఇంటిలో మంటలు చెలరేగాయి. నేను బయటకు రాలేకపోయాను. నా బొమ్మ కూడా నాతోనే ఉండిపోయింది అని చదివాడు. డైరీ చదివిన రాహుల్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడే అతని ముందు తెల్లని వెలుగులా ఒక చిన్న పాప ప్రత్యక్షమైంది. అన్నయ్య, నా బొమ్మను నాకు ఇవ్వు అంది. రాహుల్ బొమ్మను ఆమె వైపు చాచాడు. పాప చిరునవ్వు నవ్వింది. కానీ అదే సమయంలో గదంతా నల్లటి పొగ కమ్ముకుంది. ఆ పొగలో నుంచి ఒక భయంకరమైన నీడ బయటకు వచ్చింది. ఆ బొమ్మ నాది, ఎవరూ తీసుకెళ్ళలేరు అని గర్జించింది. ఆ నీడ ఎవరిదంటే ఆ ఇంటి పాత పనివాడిది. ఏళ్ల క్రితం ఇంట్లో ఉన్న విలువైన నగల కోసం మంటలు పెట్టింది కూడా అతడే. ఆ పాప ప్రాణాలు కోల్పోవడానికి కారణం కూడా అతడే. అతని దురాశ వల్లే ఆ ఇంటిపై శాపం పడింది. రాహుల్ ధైర్యంగా నిలబడ్డాడు. నీ దురాశ ఇక్కడితో ముగుస్తుంది అన్నాడు. అప్పుడే గదిలో ఉన్న పాత గంట కనిపించింది. డైరీ చివరి పేజీలో ఒక వాక్యం ఉంది: ఈ గంట 3 సార్లు మోగితే సత్యం గెలుస్తుంది అని. రాహుల్ వెంటనే గంటను మోగించాడు. గణ్ 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 అని. గంట శబ్దం వినగానే నల్లటి నీడ అరుస్తూ మాయమైంది. చిన్న పాప బొమ్మను కౌగిలించుకొని చిరునవ్వు నవ్వింది. ధన్యవాదాలు అన్నయ్య, ఇప్పుడు నాకు శాంతి లభించింది అని చెప్పి వెలుగుగా మారి ఆకాశంలో కలిసిపోయింది. మరుసటి రోజు ఉదయము గ్రామస్తులు ఆ ఇంటికి వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంటి నుంచి ఎలాంటి ఏడుపు వినిపించలేదు. రాహుల్ డైరీని గ్రామ మ్యూజియంకు అందించాడు. ఆ ఇంటిని కూల్చకుండా అక్కడ జరిగిన సంఘటనకు గుర్తుగా భద్రపరిచారు. ఆ రోజు నుంచి ఆ బంగ్లాను చూసి ప్రజలు భయపడలేదు.
అక్కడ ఒక అమాయక చిన్నారి జ్ఞాపకాన్ని గౌరవంగా గుర్తు చేసుకున్నారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, దురాశ చివరకు నాశనానికే దారి తీస్తుంది, నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.